जय श्री राम। भगवद्गीता 9th chapter 10th verse। मयाध्यक्षेण प्रकृति सूयते सचराचरम हेतुनानेन कौंतेय जगद विपरिवर्तते। నా డైరెక్షన్లో నా ఆధ్వర్యంలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తుంది. ఈ కారణంగానే జగత్తు నడుస్తుంది. అంటే ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడు, తెలివైన భగవంతుడు కాబట్టి. మిగిలిన ఈ డబ్బా భగవంతుడు ఉన్నారు, వాడు భగవంతుడు కాదు, భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగ అస్య అస్తి భగవాన్. భగ ఉన్నవాడు. భగ అంటే ఆప్యులెన్స్, వెల్త్, నాలెడ్జ్, లైట్, బ్రిలియన్స్, సంథింగ్ డాజ్లింగ్. భగ అన్ని రకాల ఐశ్వర్యం ఉన్నవాడే భగవంతుడు. కోళ్ళు కొయ్యమని మేకలు కొయ్యమని పిచ్చివాగుడు వాగేవాడు భగవంతుడు కాదు. సో చెప్తున్నాడు నా ఆధ్వర్యంలో. అంటే ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్ కాడు. నీ గుణాలని బట్టి నీ సంస్కారాలని బట్టి నీకు శరీరం దొరుకుతుంది. ఈ నీకు శరీరం ఇచ్చేదెవడు? ప్రకృతి. అందుకే కృష్ణుడు ఎక్కడ ఇంకో చోట 5th chapterలో నాదత్తే కశ్యచిత్ పాపం నచైవ సుకృతం విభో అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవాహ. నేను ఎవడి పాపాలు పుణ్యాలు లెక్క పెట్టను, తీసుకోను, లెక్క పెట్టను. అంటే అర్థం చేసుకోవాలండి, మన శరీరం, మన ఫ్యామిలీ, మనకు ఐశ్వర్యాలు ఏమేమైనా వచ్చాయంటే అవన్నీ మనం సంపాదించుకున్నడే. కాకపోతే ఏదో జన్మలో మనకు గుర్తులేదు కాబట్టి స్వయంగా ఆర్జించినదే అంతా. భగవంతుడు ఇంటర్ఫియర్ కాడండి. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూతమహేశ్వరం. మూర్ఖులు నన్ను గుర్తింపలేరు. భగవంతుడు అవతారం ఎత్తాలి అని అనుకుంటే ఎవడో పోయి అయ్యా మీరు ఫామ్లెస్గా ఉండాలి అని చెప్పగలుగుతాడా? మనమే చిన్న చిన్న జీవాత్మలకే ఆకారం ఉంటే పరమాత్మకి ఆకారం తీసుకోవాలని అనిపిస్తే ఎవడన్నా ఆపగలడా? ఈ వెర్రి వెధవలు రజోగుణంలో తమోగుణంలో ఉన్న వెధవలు, రజోగుణం ఎక్కువైపోతే వాడు అంతే, వాడి మనలాంటి వాడే. కృష్ణుడు మనిషే. ఇంకా తమో గుణం అయితే కృష్ణుడు ప్లేబాయ్, క్యారెక్టర్ లేదు, ఈ గోపికలందరితో డ్యాన్స్ చేస్తాడు, అబద్ధాలు చెప్పించాడు. ఇలా తమో గుణం. అవజానంతి మాం మూఢులు మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూతమహేశ్వరు. మానవ రూపంలో ఉన్న నన్ను మూఢులు సాధారణంగా మనిషిగా భావిస్తారు. ఆయన శరీరం శుద్ధ సత్వ. ఈ సృష్టిలో అంతటా మిశ్రమమైన సత్వం. మోఘాష మోగకర్మాణ మోగజ్ఞాన విచేతస రాక్షసీమాచుర్యం చేయవ ప్రకృతి మోహినీంషిత.